హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రీ జాబ్స్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఛానల్ కి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇందులో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు అయితే వచ్చాయి. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే మనం చూద్దాం. సో ఫ్రెండ్స్, ఈ కంప్లీట్ నోటిఫికేషన్ జాబ్ డీటెయిల్స్ కోసం మీరు ఈ వీడియోని చివరి వరకు చూడాలి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది. అలాగే మీరు వాట్సాప్ ఛానల్ ఉంది, అలాగే టెలిగ్రామ్ ఛానల్ ఉంది. సో డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి. మీరు అక్కడి నుంచి కనెక్ట్ అయితే మీకు చాలా విషయాలు అలాగే డైలీ అప్డేట్స్ అనేది తెలుస్తాయి. సో ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్ అయితే చూస్తున్నాం. నోటిఫికేషన్ వచ్చేసి ఫస్ట్ ఉన్నది చూసారా, నోటిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్, జనరల్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ అని ఇచ్చారు. దీన్ని మనం క్లిక్ చేస్తే మనకి పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇదైతే పీడిఎఫ్. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ పారా 1 అని ఇచ్చారు. అప్లికేషన్ ఆర్ ఇన్విటెడ్ త్రూ ఆన్లైన్ మోడ్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. టోటల్ వచ్చేసి 691 పోస్టులు అయితే ఉన్నాయి. 256 ప్లస్ 435, ఇన్క్లూడింగ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ అంటే ఎంఎస్పి. ఇందులో వచ్చేసి స్పోర్ట్స్ పర్సన్ ఎవరు ఉన్నారు వాళ్ళు కూడా. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 30 వరకు ఇచ్చారు. 1/7/2025 కట్ ఆఫ్ ఇచ్చారు. రిగార్డింగ్ వేకెన్సీస్ రిజర్వ్డ్ ఫర్ స్పోర్ట్స్ పర్సన్స్. సో అంటే మిగిలిన వాటి గురించి ద వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. The selection of eligible matters sports person under the 3% sports quota. ఇక్కడ 3% స్పోర్ట్స్ కోటా ఉండాలంటున్నా. అలాగే ఇక అదర్ కండిషన్ చూద్దాం. క్యాండిడేట్ షెల్ అప్లై ఆన్లైన్ త్రూ ద కమిషన్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ ద్వారా ద అప్లికేషన్ సబ్మిషన్ విండో విల్ బి ఓపెన్ 16/7/2025 ఓపెన్ అవుతుంది. సో ఈ వెబ్సైట్ ని మీరు కావాలంటే ఇప్పుడే క్లిక్ చేసి చూడొచ్చు. సో ఈ వెబ్సైట్ ద్వారా మనం అప్లై చేసుకోవాలి. సో ఇది వెబ్సైటు. సో ఎలా అప్లై చేయాలనేది చూద్దాం. 16/7/2025 నుంచి 5/8/2025 వరకు ఉంది. ఇక ఇక్కడ వచ్చేసి క్యాండిడేట్ మస్ట్ లాగిన్ ద కమిషన్ వెబ్సైట్. ఇక్కడ ఇది కమిషన్ వెబ్సైట్ కదా. సో ఇక్కడ లాగిన్ అవ్వాలి మనం. సో ఎలా చేయాలి ఏంటంటే ఫస్ట్ ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అయిన తర్వాత ఇవన్నీ మనకు కనిపిస్తాయి. సో ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చదువుకోవచ్చు. అలాగే ఇక ఇక్కడ ఇచ్చారు మనకి డిస్ట్రిక్ట్ క్యాడరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఏపీ. సో సబార్డినేట్ సర్వీస్లో వచ్చి 81 ఉన్నాయి. క్యారెడ్ ఫార్వర్డ్ ఫ్రెష్ వచ్చేసి 175 ఉన్నాయి. టోటల్ 256. ఇక అసిస్టెంట్ బీట్ ఆఫీసరు ఫారెస్ట్ సబార్డినేట్ వచ్చేసి 60 ఉన్నాయి. 375 ఉన్నాయి. టోటల్ 435 ఉన్నాయి. సో స్కేల్ ఆఫ్ పే వచ్చేసి ఫస్ట్ దానికైతే 25,220 నుంచి 80,910 వస్తుంది. సెకండ్ దానికి 23,120 నుంచి 74,770 వస్తుంది. ఇక బ్యాకప్ వేకెన్సీస్ మేబీ సీన్ అనెక్సర్ 1 అని ఇచ్చారు. సో ఓకే. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం మనం. He, she of sound health, active habits and free from any bodily defect or infirmity rendering him her until for such service. అంటే ఎవరైనా అప్లై చేసి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే మనకి హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ, యాక్టివ్ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా మనకి జనరల్గా ఉండాలి, హెల్తీగా ఉండాలండి. తర్వాత క్యారెక్టర్ ఇవన్నీ కూడా క్వాలిఫై క్యారెక్టర్ ఇవన్నీ కూడా కరెక్ట్ ఉండాలి. అలాగే అకాడమిక్ సంబంధించిన క్వాలిఫికేషన్ సంబంధించినవి కూడా ఇవన్నీ ఉండాలి. అలాగే మనం సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. ఇది ఈసీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి క్వాలిఫికేషన్ ద డేట్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్ షెల్ బి ద క్రూషియల్ డేట్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ద ఎక్స్పీరియన్స్ ఇన్క్లూడింగ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దెన్ ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ క్లైమింగ్ ఈక్వలెంట్ ద డిసిషన్ ఆఫ్ ది కన్సర్న్ డిపార్ట్మెంట్. అంటే ఇప్పుడు మనం అప్లై చేసే డేట్ ఏదైతే ఇచ్చారో అప్పటి వరకు మనకి ఇవన్నీ కూడా
ఉండాలి. ఇది ఫైనల్గా ఏంటంటే డిపార్ట్మెంట్ ఫైనల్ ఉంటుంది అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనకి డీటెయిల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి వచ్చేసి మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్. ఇంటర్మీడియట్ పాస్ అయితే ఉండాలి. ఫిజికల్ రిక్రూట్మెంట్ కంపల్సరీ ఉంటుంది. నో పర్సన్ షెల్ బి ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద పోస్ట్ ABO ఇన్ ద సర్వీస్ అన్లెస్ హీ ఈజ్ నాట్ లెస్ దెన్ 160 సెంటీమీటర్స్ ఇన్ హైట్. సో 163 సెంటీమీటర్స్ కన్నా తక్కువ అయితే ఉండకూడదు. చెస్ట్ వచ్చేసి ఇవన్నీ ఫిజికల్ ఫిట్నెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ 84 సెంటీమీటర్స్ చెస్ట్ ఉండాలి. అలాగే ఇవన్నీ కూడా చూసుకోండి. ఇది ఫిజికల్ రిక్రూట్మెంట్ కంపల్సరీ, ఎందుకంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అంటే కంపల్సరీ ఉంటాయి. సో ఇవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. NCC సర్టిఫికేట్ ఉండాలి. ఓకే, ఇవన్నీ కూడా కామన్ ఫర్ మెన్ అండ్ ఉమెన్. మస్ట్ అండర్గో ఏ మెడికల్ ఎగ్జామినేషన్ కంపల్సరీ ఉంటుంది. సో ఇవన్నీ కామన్గా ఉండేవి. అలాగే రిజర్వేషన్స్ కూడా ఉంటాయి. దెర్ విల్ బి వెర్టికల్ రిజర్వేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ అదే క్యాండిడేట్ బిలాంగ్ SC ST EWS ఇవన్నీ కామన్గా ఉండే రిజర్వేషన్స్ యాజ్ పర్ స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ APPSC కమిషన్స్ ప్రకారం ఏవైతే ఉంటావో అవన్నీ కూడా. అలాగే డెఫినేషన్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్. లోకల్ క్యాండిడేట్ అంటే ఎవరు వస్తారని ఇక్కడ ఇచ్చారు GO. సో ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకొని జాగ్రత్తగా ఇవన్నీ చదువుకొని అప్లై చేసుకోగలరు. ఇక్కడ ఇచ్చారు డెఫినేషన్ ఆఫ్ లోకల్ షెడ్యూల్ ట్రైబ్ క్యాండిడేట్ ఎవరు. ఇక ద నేమ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అండ్ డివిజన్స్ ఆర్ గివెన్ బిలో. ఇక్కడ డిస్ట్రిక్ట్ వచ్చి శ్రీకాకుళం, డివిజన్ కూడా శ్రీకాకుళమే. విజయనగరంలో వచ్చేసి విజయనగరం, విశాఖపట్నం వస్తుంది. విశాఖపట్నంలో అయితే విజయనగరంలో విజయనగరం ఉంటుంది. విశాఖపట్నంలో విశాఖపట్నం, నర్సీపట్నం, పాడేరు. అలాగే ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్ ఉన్నాయి. సో డివిజన్ అయితే ఇది వస్తుంది. The candidate belong to the other states are not entitled for local reservation. సో అదర్ స్టేట్స్ వాళ్ళు లోకల్ వాళ్ళు లెక్క రాదు, వీళ్ళ వస్తారని చెప్పేసి ఇచ్చారు. ఇక ఏజ్ లిమిట్ ఇచ్చారు 18 నుంచి 30 వరకు ఇచ్చారు యాజ్ పర్ OM ప్రకారం, GO ప్రకారం. నో పర్సన్ షెల్ బి ఎలిజిబుల్ ఇఫ్ లెస్ దాన్ 18 years, మోర్ దాన్ 30. 18 లోపు ఉండకూడదు, 30 దాటి ఉండకూడదు. అదే రిజర్వేషన్స్ ప్రకారం అప్లై చేసుకోవచ్చు. ఈ 5 years 10 years అనేది కామన్గా ఉంటుంది కాబట్టి అప్లై చేసుకోవచ్చు. ఇక హౌ టు అప్లై అంటే ఈ కమిషన్ వెబ్సైట్ ఏదైతే ఉందో అందులోకి వెళ్ళి మనం ఫస్ట్ OTPR అప్లికేషన్ని ఫస్ట్ ఐడిని క్రియేట్ చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తా. పేమెంట్ ప్రాసెస్ కూడా ఉంది. పేమెంట్ మస్ట్ ఉంటుంది. సో పేమెంట్ ఆప్షన్ ఇక్కడ ఇచ్చారు. ప్రాసెస్ ఇక్కడ అమౌంట్ అయితే ఇవ్వలేదు, చూద్దాం ఇంకెక్కడన్నా ఇచ్చారేమో. ఫీ పేమెంట్ ఇక్కడ ఇచ్చారు చూడండి. 250 రూపీస్ వచ్చేసి టువర్డ్స్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ అండ్ 80 రూపీస్ వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీ. అంటే 250, 320 రూపీస్. హౌఎవర్ ద ఫాలోయింగ్ కేటగిరీస్ ఆఫ్ క్యాండిడేట్ ఆర్ ఎగ్జామ్టెడ్ పేమెంట్ ఆఫ్ 80 రూపీస్ ఎగ్జామ్ ఫీజు అయితే లేదు. ఎవరికి SC ST BC ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి అయితే లేదు. సో 80 రూపీస్, మిగతా పేమెంట్ అయితే చేయాలి. అలా మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి ఇది కూడా మనకి ఆన్లైన్లోనే ఉంటుంది. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఇవన్నీ కూడా. ఇక మిగతా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా మీరు చదువుకోగలరు. సో ఏదైనా సరే జాబ్ అప్లై చేసేటప్పుడు కంప్లీట్గా చదువుకొని అప్లై చేయాలి. సో కంప్లీట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవి. ఈ బ్రేకప్ వేకెన్సీస్ ఇచ్చారు ఇక్కడ, అంటే డీటెయిల్గా మనకి ఎవరికి ఎన్ని ఉన్నాయి ఏంటి అని చెప్పేసి, ఏ డివిజన్లో ఎన్ని ఉన్నాయని ఇచ్చారు, చెక్ చేసుకోగలరు. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. ఇక మనం ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ మీరు ఇది APPSC వెబ్సైట్. ఫస్ట్ అయితే APPSC వెబ్సైట్లో ఉన్నాం మనం. ఇక్కడ ఎన్ని డీటెయిల్స్, ఇక్కడ నోటిఫికేషన్ అన్ని చూసాం కదా. ఒకసారి బ్యాక్ వస్తే మీరు OTPR రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫస్ట్. సో OTPR వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఇది చేసుకోవాలి. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ డిపార్ట్మెంట్ టెస్ట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఫస్ట్, డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాబట్టి న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇదంతా చూడండి ఇక్కడ వచ్చింది కదా, OTPR న్యూ రిజిస్ట్రేషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్. సో ఇదంతా మీరు ఫిల్ చేయాలి. ఇవన్నీ ఫిల్ చేయాలి, అడ్రస్ డీటెయిల్స్, స్కూలింగ్ ఇవన్నీ కూడా, హయ్యర్ ఎడ్యుకేషన్ ఇవన్నీ ఫిల్ చేసి ఫైనల్గా డిక్లరేషన్ ఇచ్చి రివ్యూ చూసుకొని ఓకే అనుకుంటే సబ్మిట్ చేయడమే. సో ఇదంతా చేసుకున్న తర్వాత మీకు ఒక ఐడి వస్తుంది. ఐడి ఎలా వస్తుందంటే ఇది చూడండి, దీన్ని ఇక్కడ మీకు రికవర్ OTPR అని ఉంది, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే
ఇక్కడ ఫస్ట్ మీరు లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద చేస్తే ఫస్ట్ చేయాల్సింది ఏంటి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో యూజర్ ఐడి ఇక్కడ అడుగుతారు చూసారా, ఈ ఓటీపీఆర్ ఐడి ఇక్కడ చేస్తే మీకు ఇదంతా చేస్తే ఓటీపీఆర్ ఐడి వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ దాన్ని అప్లై చేసి మొబైల్ నంబర్ క్యాప్చా ఇచ్చి అప్పుడు మీరు గెట్ ఓటీపీ తీసుకున్న ఎగ్జిస్టింగ్ యూజర్ లాగిన్ అవుతారు అనమాట. సో లాగిన్ అవ్వాలంటే ఫస్ట్ ఈ ఆప్షన్ ఇక్కడ చూడండి, లాగిన్ అవ్వాలంటే ఇది. అందుకే ఫస్ట్ న్యూ యూజర్ గా ఓటీపీ ఐడి ఇక్కడ వస్తుంది అనమాట. ఓటీపీఆర్ ఐడి ఇక్కడ వస్తుంది. ఇదంతా చేశాక అప్పుడు మీకు అక్కడ సబ్జెక్ట్ అనేది వస్తుంది. సో ఆల్రెడీ అప్లై చేస్తూ ఉంటారు చాలా మంది, తెలుసు కాబట్టి. సో డైరెక్ట్ ఈ పోస్టులు ఎవరైతే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీద, సో ఈ ఎగ్జామ్, ఫిజికల్ టెస్ట్ ఇవన్నీ ఉంటాయి, ఎన్సీసీ సర్టిఫికెట్స్ ఏమి ఉంటాయి ఇంకా బెటర్. సో ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ బాగా చదువుకొని మీరు ఆంధ్రప్రదేశ్ లోకల్ అయితే ఈ పోస్టులకి అప్లై చేసుకోండి. ఈ పోస్టులు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.